వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని ఆరాధన కొరకు జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. మనం గమనించినట్లయితే ఎలయనగా పైన అన్నాడు. 8వ వచనం ఎట్లనగా. 6వ వచనం ఏలయనగా కదా. ఏలయనగా ఎట్లనగా ఏలయనగా. మనం చదువుకుంటున్నటువంటి వాక్య భాగంలో మొదటగా 6వ వచనం అంటున్నాడు ఏలయనగా భక్తిహీనులము కదా. బలహీనులమై ఉండగా ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. తర్వాత ఏమన్నాడు? 8వ వచనం ఎట్లా అనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే. ఇప్పుడు 10వ వచనం చదివాం. ఎలయనగా శత్రువులమై ఉండగా ఏమై ఉన్నాం? మనం ఏమై ఉన్నాం? భక్తిహీనులమై ఉన్నాం, పాపులమై ఉన్నాం, తర్వాత శత్రువులమై ఉన్నాం. దేవునికి మనము ఎఫెసీ పత్రికలో అంటాడు పౌలు విరోధ భావము కలిగిన వారమై అని. ఏమై ఉన్నాం? దూరస్తులమును విరోధ భావము కలిగిన వారం. అందుకని దేవుని యొక్క వాక్యములో మన గురించినటువంటి విషయాలు రాయబడిన విధానం ఏంటంటే మనము భక్తిహీనులమై ఉన్నాం, మనలో భక్తి లేదు. మనము పాపులమై ఉన్నాం, మనము శత్రువులమై ఉన్నాం. దేవునికి మనకి మధ్యలో ఈ వివాదాలు ఏంది? దేవుని నన్ను పాపిని చేశాడా లేదా నేనే పాపినయ్యానా? దేవుడు నన్ను పుట్టించేటప్పుడు పాపిగా పుట్టించాడా? కాదు. దేవుడు పుట్టించేటప్పుడు మంచివాడిగానే పుట్టించాడు. వాక్యం ఏం చెప్తుందంటే విపరీతమైన బుద్ధి పుట్టినప్పుడు పెరుగుతుండగా అబద్ధాలు, వీటిని తోడు చేసుకొని భక్తిహీనత పెరుగుతూ ఉండగా, అంటే భయభక్తులు లేనప్పుడు, పాపము ఆటలుగా ఉంటున్నప్పుడు, పాపానికి అలవాటు పడిన మనము దేవుడు అంటే కోపం, దేవుని మాటలంటే బాధ, శత్రువులమైపోయావు.
మొట్టమొదటినే మనం నిర్దోషులుగా నీతిమంతులుగా జీవిస్తూ ఉన్న దాఖలాలు లేవు. అలా ఉంటే మనం దేవుని మాటలకి శత్రువులు అవ్వము. కానీ దేవుని మాటలకి శత్రువులు అయ్యామంటే, దేవునికి శత్రువులు అయ్యామంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దేవునికి ఎందుకు మనం శత్రువులమయ్యాం, దేవుడి ఎదుట ఎందుకు పాపులమయ్యామంటే కారణం అదే. ఆయన మాటను తిరస్కరించటం, ఆయన మాటను ఇష్టపడకపోవటం, ఆయన ఉండమన్నట్లుగా ఉండలేకపోగా దాని మీద తిరుగుబాటు చేయటం, వాదనాడటం. ఇది నేనంటలేదు, ఈ పత్రికలో మొదటి అధ్యాయం అంతా అదే ఉంటుంది. దేవుడు లేడని చెప్పేవాళ్ళు ఉన్నారు. వారు గొంతుగా తెరచిన సమాధిలాగా ఉంది అన్నాడు. వారు నోరు తెరిస్తే వాసన కొడుతుంది. వారు చచ్చినటువంటి వారితో సమానంగా ఉన్నారు. వారు దేవుడు లేడని చెప్పుకుంటున్నారు. కొంతమంది దేవుడు ఉన్నారని చెప్పుకొని వాదముల వల్ల వ్యర్థులైపోయారని చెప్పబడతా ఉంది 1వ అధ్యాయం. అలా చెబుతూ పౌలు అన్నాడు, ఒకప్పుడు మనము భక్తిహీనులము, ఒకప్పుడు మనము పాపులము, మనము శత్రువులము. ఎవరికి? దేవునికి. ఎలా నన్ను పాపిగా చేసింది, ఎలాగ శత్రువులుగా చేసిందంటే, మన జ్ఞానము కూడా ఒక్కోసారి దేవునికి శత్రువుగా చేస్తుంది. మన జ్ఞానము ఒక్కోసారి దేవునికి శత్రువుగా చేయడానికి కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మన జ్ఞానముతో దేవుడు లేడని చెప్పుకుంటున్నాం. దేవుడు లేడని చెప్పు బుద్ధిహీనులు కలరు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అట్లయితే దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఇదిగో తన పిల్లల చేతే నువ్వు లేవు అని చెప్పించుకునే స్థితికి దేవుడు వచ్చేసాడు. అసలు నువ్వంటేనే మాకు అసహ్యం, నీ మీద మాకు ప్రేమ లేదు అని చెప్పే స్థితిలోకి దేవుని పిల్లలు వచ్చారు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవి. వారు పెంచి పెద్ద వాళ్ళని చేసి గొప్పవారిని చేస్తే వారు నా మీద తిరుగుబాటు చేశారు. ఎందుకు తిరుగుబాటు? నీకు నచ్చిన జీవితం జీవించటం కొరకు దేవుడి మీద తిరుగుబాటు. దేవుడి మీద తిరుగుబాటు అంటే అసలు దేవుడు ఎవడురా, నాకు చెప్పడం ఎందురా అంటానికి కాదు. దేవుడు ఆ జీవితం వద్దంటే అదే జీవితాన్ని పాటించటం, దేవుడు వద్దు అన్నదాన్ని పోయి చేసి రావటం, అదే శత్రుత్వం. దేవుడు ప్రేమించి నీకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడితే నువ్వు పోయి భయంకరమైన జీవితంలో చిక్కుకుపోవటమే దేవునికి శత్రువుగా జీవించడం. నీతో పాటు సమాజాన్ని, కుటుంబాన్ని, అందరినీ కూడా దేవునికి విరోధులుగా జీవింపచేయటమే దేవునికి శత్రువులుగా జీవించడం. ఈ పరిస్థితుల్లో మనం కొనసాగుతూ ఉండగా అయినా సరే దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే తన పిల్లలను ప్రేమించాలనుకున్నాడు. అయినా సరే తన పిల్లలను తన దగ్గరకు చేర్చుకోవాలనుకున్నాడు. అయినా సరే తన ప్రాణం పెట్టైనా తన పిల్లలను పిలవాలనుకున్నాడు. అమూల్యమైన విషయం ఏంటంటే, అందు చిక్కని విషయం, జ్ఞానమునకు మించిన విషయం ఏంటంటే, మరణించైనా సరే తన పిల్లలను పిలుచుకోవాలనుకోవటం చాలా గొప్ప విషయం. నా చావు ద్వారాగైనా సరే నా పిల్లలను నా దగ్గరకు చేర్చుకోవాలి. ఏ తల్లి ఇలాగ ప్రేమించగలదు? ముందుకు రా, వచ్చేవాళ్ళు ఆడ కూర్చోబెట్టాడు.
9 నెలలు మోసిన 10 నెలలు మోసిన తల్లి కూడా నా చావు వల్ల వాడు మారతాడు అంటే నేను చస్తాను అని చెప్తుందే కానీ చావు దగ్గరకు రాదు. నా చావు వల్ల ఆయన బాగుంటాడు అంటే ఏ భార్య కూడా తన భర్త కోసం ప్రాణం పెట్టదు. నా చావు వల్ల ఈ సమాజం బాగుపడిద్దంటే సమాజం కోసం నేను చచ్చిపోతాను అని ముందుకు ఎవరు రారు. నా చావు వల్ల లోకానికి క్షేమం కలుగుతుందంటే నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చిన దేవాతి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. శత్రువులు అయి ఉండగా ఆయన మరణము ద్వారా మనలను ఆయన పిల్లలుగా చేసుకున్నాడు. ఇది ఎంత గొప్ప విషయం. మామూలుగా ప్రేమించినా సరే చనిపోవడానికి ఇష్టపడరు. ఒకడు మంచివాడి కొరకు మరొక మంచివాడు చనిపోవచ్చేమో, కానీ ఒక శత్రువు కొరకు తన ప్రాణమును పెట్టినవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పడడానికి, నాతో మాట్లాడడానికి, నీతో మాట్లాడడానికి, మనలను తన దగ్గరకు చేర్చుకోవడానికి ఆయన ప్రాణము పెట్టి చేర్చుకున్నాడు. ఏమి ఆయనకి బాధ అంటే తన పిల్లలను దూరం చేసుకోవడానికి ఏమాత్రము ఇష్టం లేదు. భౌతికంగా గమనిస్తే ఆయన ఒక్క మాట శాస్త్రము ఆయన దూతను పంపిస్తే ఒక్క రాత్రే లక్షల మందిని చంపేసుకుంటూ పోయాడు. ఒక్క రాత్రే ఐగుప్తు దేశమంతటా శవము లేని ఇల్లు లేదు. ఒక్క రాత్రి జరిగిన సంఘటన దేశమంతటా గొగ్గోలు పెట్టి ఏడ్చారు. ఆయనకు రోషము తెలుసు, ఉగ్రత తెలుసు. అంతకు మించి అగాధ సముద్ర జలములు ఆర్పలేనంత ప్రేమ కూడా తెలుసు. ఆ ప్రేమ ఆయన మరణమునకు అప్పగించింది. ఆయన పిల్లలు ఆయనతో మాట్లాడడానికి, ఆయన పిల్లలు ఆయన దగ్గరకు రావడానికి మరణము ద్వారా కదా, మరణము ద్వారా ఆయన తన పిల్లలను దగ్గరకు తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇది మనం చేయగలవా? నేను చస్తే అన్నా బాగున్నాడు, బాగుపడతాడేమో అని కొన్నిసార్లు తల్లులు హడావుడిగా పరిగెత్తుతారు, ఎవరైనా ఆపితే ఆగిపోతారు. కొంతమంది మూర్ఖంగా చేసేవాళ్ళు ఉంటారు, అది వేరే సంగతి. కానీ నేను చస్తే, నేను ప్రాణం పెడితే, నేను 3 మేకుల మధ్యలో వేలాడబడి ఆఖరి రక్తం బొట్టు వరకు చిందించబడితే, ఇదిగో అనేక మంది తన దగ్గరికి వస్తారంటే నేనున్నాను, వెళ్తాను, ప్రాణం పెడతానని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి దిగి వచ్చాడు. ఆయన ప్రాణం పెట్టడానికే ఈ లోకానికి దిగి వచ్చాడు. పిల్లలు గమనించండి, మొదటిగా అంటున్నాడు భక్తిహీనులమై ఉన్నాం. రెండోది అంటున్నాడు మనం ఇంకను పాపులమై ఉండగా. ఏమై ఉండగా చెప్పండి? పాపులమై ఉండగా. మూడోది అంటున్నాడు శత్రువులమై ఉండగా. ఏమయ్యో? శత్రువు. మనకు శత్రువు కనపడితే ఎట్లుంటుంది? ఒళ్ళంతా గగురుపాటు వచ్చింది, కోపం వచ్చేసింది, బీపీ పెరిగిపోయింది, ఆవేశం వస్తుంది. కానీ ఆయన శత్రువు కనపడితే ప్రాణం పెట్టడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కోణము దేవునిది, మనలాంటిది కాదు. ఇప్పుడు ఇలాగ మాట్లాడుకున్నాం. శత్రువులమైన మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, మనల్ని ఆయన సమాధానపరుచుకొని తన పిల్లలుగా చేసుకున్నాడు. ఇప్పుడు సమాధానపరచుకోవడానికి ప్రాణం పెట్టాడే, ఇప్పుడు మన మధ్యలో ఏముండాలి?
సమాధానము ఉండాలి. సమాధానం కొరకు ఆయన ప్రాణం పెడితే, సమాధానాన్ని విచ్ఛిన్నం చేసే పనులు చేస్తే, సమాధానాన్ని పోగొట్టుకుంటే, సమాధానం లేకుండా చేసుకుంటే కదా ఏమని ఆరాధన చేయగలుగుతాం? ఆరాధన చేసే వ్యక్తికి కావాల్సింది ఏం చెప్పండి? సమాధానం. సమాధానము. కానీ దేవుడు ఒక ప్రత్యేకమైన విషయాన్ని చెప్తున్నాడు. నీకు సమాధానం ఇచ్చిన తర్వాత తన బిడ్డను చేసుకున్నాక మళ్ళా నేను శత్రువుని అవుతాను, నువ్వు సమాధాన పడంటే ఊరుకోడు, తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. ఇక నీ పాప దోష శాపములన్నిటి కొరకు తన ప్రాణం పెట్టినంతగా ఆయన సమాధానం కొరకు దేవుని కోపానికి మానవుని శాపానికి మధ్యలో ఆయన మధ్యవర్తిగా వచ్చి వేలాడబడి చనిపోయి తిరిగి లేచాడు. నిన్ను తన బిడ్డగా చేసుకున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. మరలా నేను ఇలాగే ఉంటానంటే ఆయన ఉగ్రత రాక మానదు. అర్థమైందా? కాబట్టి దేవుని పిల్లలమైన మనము గమనించాల్సింది ఏంటంటే, శత్రువుడైన నన్ను ఎలాగ ప్రేమించాడు, నేను ఆయనతో సమాధాన పడటానికి నా కొరకు తన ప్రాణమును త్యాగం చేశాడు. అలాగైతే దేవునితో నేను సమాధానంగా ఉన్నానా లేదా? దేవుని నేను ప్రేమించగలుగుతున్నానా లేదా? దేవుని ఆరాధించేటప్పుడు హృదయపూర్వకంగా ఆరాధన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను లేదా? నేను ఇంకా శత్రువుగానే ఉండి, శత్రువుగా అంటే ఇంకా పాపం చేస్తూ, ఇంకా శాపగ్రస్తమైన చేస్తూ, ఇంకా లోకాన్నే ప్రేమిస్తూ ఆరాధన చేస్తున్నప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఆయన గాయాలు రేపిన వారం అవుతాం. ఏమవుతాం? ఆయన గాయాలు రేపిన వారం అవుతాం. ఒకప్పుడు శత్రువులము, ఒకప్పుడు పాపినే, ఒకప్పుడు దోషము చేసిన వాడిని. అప్పుడు ఆయన నా కొరకు ప్రాణాన్ని పెట్టాడు. ఇప్పుడు నేను సమాధానపరచబడ్డాను. ఇక వాటన్నిటికీ నేనేం చేయాలి? వాటన్నిటికీ ఏం చేయాలి? స్వస్తి చెప్పేయాలి. ప్రభువు మెచ్చుకునేవాడిగా నేను ఉండాలి, ప్రభువుకి ఇష్టమైన వాడిగా ఉండాలి. ఆరాధనకు చేస్తున్నటువంటి ఈ హృదయం దేవుడు నివసించే హృదయంగా ఉండాలి. దేవుడి గాయాలు రేపే హృదయంగా ఉండిపోవాలి. దేవుని యొక్క గాయాలను రేపుతూ దేవుని దుఃఖ పెట్టేటట్టుకోండి ఆరాధన చేయటం కాదు, దేవుణ్ణి సంతోషపెట్టేటట్టుగా ఆరాధన చేయడం. ఆ గాయాలు మనం ఏమీ వేయలేం, కానీ మన ఆరాధన ఆయనకు సంతోషంగా ఉంటే ఆ గాయాలు కనపడవు. మన ఆరాధన ఆయనకు దుఃఖంగా ఉంటే ఆయన గాయాలు రేపిన వాడబోతాం. పాపములోనే ఉంటూ పాపము చేస్తూ ఆరాధన చేయటం వలన దేవుని గాయాలు రేపిన వాళ్ళబోతాం. ఇంకా శత్రువులుగానే ఉంటూ ఆయన శరీరంలో పాలు పంపులు పొందితే ఆయన గాయాలు రేపిన వారు. దేవుని ప్రేమించిన వారమైతే సమాధానాన్ని కోరుకొని శత్రుత్వాన్ని మానుకొని ఇదిగో దేవునికి విరోధులుగా కాక దేవుని బిడ్డలుగా ఆరాధన చేయటం ఆయనకి సంతోషం. ఆయన బల్ల చుట్టూ ఒలివ మొక్కలుగా ఉండి ఆరాధన చేయటం ఆయనకి ఇష్టం. కాబట్టి ఆరాధన చేసేవారు అట్టి విధంగా సమాధానంగా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అట్టి విధంగా మనం ఆరాధనలో కొనసాగుతాం కాక